ఆర్ యు రెడీ? విశ్వాసపు మాటలు పలుకుదాం. బ్రాకెట్లో రాసుకోండి, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. పక్కన కాదండి, మీరు చెప్పుకోండి. ఆమె పక్కన చెప్తుంది ఇలా, నీ నోరు జాగ్రత్తగా ఉండాలని. ఎవరు చెప్పాలా, భయపడకండి. ఆర్ యు రెడీ? రెండు చెప్పండి. మన పాయింట్ ఏంటి? విశ్వాసపు మాటలు పలకాలి. బ్రాకెట్లో నా నోరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక బొమ్మ ఉందండి, పాపం మీకు కనపడలేదు అనుకుంటా, ఇలా కనపడుతుంది. ఇక్కడ ఒక యవనస్తురాలు ఉంది, ఆమె మూతికి ఏం పెట్టారు? జిప్ పెట్టారు. ఏం పెట్టారు? జిప్ పెట్టారు. అంటే అవసరం లేనప్పుడు అలా క్లోజ్ చేసుకో. అదేంటో ఆడవాళ్ళ సెక్షన్ వైపే పెట్టారు. ఇది నేను ఇటు పెట్టిద్దాం అనుకున్నా, కానీ దేవుడు తెలిసి ఎటు పెట్టించాలో. ఏంటిదండి? ఆ జిప్ ఉంది. అవసరం లేనప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. అవసరం ఉన్నప్పుడు దేవుడు అలా అందరికి అలా ఇచ్చుంటే బాగుండు, నీకు నాకు. అలా మళ్ళా దానికి ఒక తాళ కప్ప కూడా పెడితే బాగుండు, చిన్నది. భార్యదేమో భర్త దగ్గర ఉండాలి ఆ తాళం, తాళ చెవి. భర్తదేమో భార్య దగ్గర ఉండాలి, పిల్లలదేమో తల్లిదండ్రులు ఉండాలి, విశ్వాసులది నా దగ్గర ఉండాలి. హల్లెలూయా. నాదేమో మీ దగ్గర ఉండాలి. వద్దు, నాదేమో దేవుని దగ్గర ఉండాలి. నీ నోరు జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటుంది. నీ నోరు జాగ్రత్తగా ఉండకపోతే విమానం మోత మోగిద్ది. అమ్మ అంటా ఉంటది, నీ నోరు జాగ్రత్త. మీరు అంటారు, నాకు తెలిసే, నీ నోరు జాగ్రత్త అంటారు. దేవుని బిడ్డలారా, మనం పలికే మాటలో జీవం ఉంది. దేవుడు పలకగా సృష్టి బయటికి వచ్చింది. అదే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మనమంతా. దేవుని మాటను పలకగా, నీ సామెతల గ్రంథం 18:21 వాక్యం, జీవ మరణములు నాలుక వశం. నువ్వు ఏమైతే పలుకుతావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఈ రోజున నువ్వేమైతే శాసిస్తావో అది నీ ఇంట్లో జరుగుతుంది. ఘనమైంది పలికితే ఘనమైంది నీ ఇంట్లో బయలుదేరుతుంది. ఘనహీనమైంది పలికితే ఘనహీనమైందే నీ ఇంట్లో నుండి వస్తుంది. ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే నువ్వు చూడగలవు. ఆశీర్వాదం లేని చూస్తే అదే నువ్వు చూడగలవు. నీలో ఆ జీవాన్ని నీ నాలుక దేవుడు ఇచ్చాడు. చూడండి, గట్టిగా, ద బిలీవర్స్ అట్ లుస్ట్రా అండ్ ఇకోనియం స్పోక్ వెల్ ఆఫ్ హిమ్. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారంట. ఈరోజు మనం కూడా నీ భర్త గురించి గొప్ప మాటలు పలకాలి, నీ భార్య గురించి గొప్ప మాటలు పలకాల, నీ పిల్లల గురించి గొప్ప మాటలు పలకాల. ఆ మాటలు పలకగానే ఎవరికి తెలిసిందంటే పౌలుకి తెలిసింది. పౌలుకి తెలిసి ఇతరులు చెప్పిన మాట వలన, ఆహా, ఈయన ఇటువంటి వాడా, ఇంత సామర్థ్యం ఉందా, ఇటువంటి యవనస్తుడు నాకు కావాలని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు నేను చెప్పనా, నీ భర్త గురించి పలికే మంచి వాకులు, నీ భార్య గురించి పలికే మంచి వాకులు, మీ అత్తయ్య గురించి పలికే మంచి వాకులు. కొంతమంది ఉంటారండి అల్లుళ్ళు, పొర్రపాట్న అత్త మామ గురించి మంచి చెప్పరు. మీ అమ్మ నాన్న గురించి పలికే మంచి వాకులు నేను చెప్పనా, నీకు తెలవకుండా నిన్ను హెచ్చింపజేస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తురాలు ఉన్నారు, భార్య భర్తలు, జకరియా ఎలిజబెత్. గట్టి చెప్పండి. ఈ జకరియా ఎలిజబెతులు మందిరములో యాజక ధర్మం చేసేవాళ్ళు. పాత నిబంధనలో సెనగోగులో కానీ సమాజ మందిరంలో కానీ యాజక ధర్మం అంటే వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ పరిచయం చేస్తుండేవాళ్ళు. 2 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి వాళ్ళిద్దరికి, జకరియాకి ఎలిజబెత్కి. పిల్లలు లేరు, పెద్ద పట్టించుకోవాలా. 3వ సంవత్సరం అయింది, పిల్లలు లేరు, పట్టించుకోవాలా. 4వ సంవత్సరానికి అడుగు పెట్టారు, అయినా పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేంటా మనకి పిల్లలు లేరు 4 సంవత్సరాలు అయినా అనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా, దేవుడా మాకు ఒక బిడ్డనివ్వా. అలా ప్రార్థన చేసి 80 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్లో 80 అని లేదు, కానీ అక్కడ చెప్పబడుతుంది వాళ్ళు వృద్ధ దంపతులు. ఈయనకేమో 80, ఎలిజబెత్ అమ్మకమో 70. 80, 70. ఇక పిల్లలు పుడతారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక పిల్లలు పుట్టరలే, ఇక అయిపోయింది అనుకొని చెప్పి వాళ్ళు ఫైల్స్ క్లోజ్ చేశారు. సూట్ కేసు మనం క్లోజ్ చేసేసినట్టుగా తాళం వేసి పెట్టేశారు. తాళం వేసి పెట్టగానే ఆ మళ్ళా వాళ్ళ క్రమం ప్రకారం వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా, పాస్టర్ గారు వెళ్ళి యాజక ధర్మం చేస్తుండగా దేవాది దేవుడు గాబ్రియేల్ దేవదూతను పంపించాడు ఆ మందిరంలోనికి. ఒక మాట మీరు గమనించండి, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు నీకు తెలియపరిచే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు
ఏదైతే జరగదని ఫైల్స్ మూసేసావో, పెట్లో పెట్టి తాళం వేసేసావో, 7 ముద్రలను పగలగొట్టిన, 7 సీల్స్ను పగలగొట్టిన నా యేసయ్య నువ్వు క్లోజ్ చేసిన ఫైల్స్ని మొక్కలు చేసి దాన్ని తెరిచి నీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. నువ్వు తాళం వేసిన తాళకప్పులను పగలగొట్టి నా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. గాబ్రియల్ దేవదూతను పంపించి ఏమని చెప్పాడంటే, ఆ గాబ్రియల్ దేవత ఏమని చెప్పిందంటే, వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. మనం ఆమెనన్నాం, కానీ జకరియా ఏమన్నాడంటే, హో ఇది ఎలా అన్నాడు. అనగానే గాబ్రియల్ దేవదూతకు బీపీ పెరిగిపోయి, నువ్వు మోగోడైపోను కాక అన్నాడు. ఏంటిది? మనం ఎలాగైతే పిల్లలు నువ్వు చదువుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కార్టూన్లు పెడుతుంటే సౌండ్ వస్తే మ్యూట్ నొక్కుతావో, దేవదూత ఒకేసారి మోగోడైపోను కాక అన్న. అనగానే జకరియా ఏమైపోయాడు తెలుసా? మోగడైపోయి నా బతుకంతా మోగొండుగా ఉంటానేమో అని అనగానే దేవదూతకు అర్థమైంది భయపడతాడని. కాదు, బాబు పుట్టేదాకా, ఆ బాబుకు పేరు పెట్టేదాకా నువ్వు మోగోడు అయిపోతావు అన్నాడు. దేవాది దేవుడు వృద్ధ దంపతులు, జకరియాకి 80 సంవత్సరాలు, చెప్పండి, జకరియాకి 80, ఎలిజబెత్ అమ్మకి 70. ఈమె గర్భపాత్ర ఉడికిపోయింది, ఈయన పురుషత్వం శక్తి లేదు. అటువంటి టైంలో దేవాది దేవుడు ఈమె గర్భ సంచిని జీవింపజేశాడు, ఈయన పురుషత్వాన్ని జీవింపజేశాడు. దేవుడు వీరిని ఆశీర్వదించాడు, వీళ్ళ సంసార జీవితాన్ని, వీళ్ళ కలయికని దేవుడు ఆశ్రయించాడు. ఎల్కానని, హన్నాని దేవుడు దర్శించినట్లుగా జకరియా ఎలిజబెత్ను దర్శించాడు. ఈమె 1వ నెల గర్భవతి అయింది, 2వ నెల గర్భవతి, 3వ నెల గర్భవతి, 4వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 6వ నెలకు అడుగు పెట్టగానే ఏ దేవదూత అయితే దేవుని ద్వారా జకరియా దగ్గరికి వచ్చిందో అదే గాబ్రియల్ దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. ఏమని చెప్పిందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భం ధరించబోతున్నావు. వెంటనే అన్నమాట ఏంటి తెలుసా? ఇది ఎలా అనగానే దేవదూత బీపీ పెరగకుండా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా, దేవుని వల్ల జరుగుతుందమ్మా, నేను పురుషుని ఎరగని దాన్నే, భయపడకమ్మా, పరిశుద్ధాత్మ వలన జరుగుతుందమ్మా అని దేవదూత. ఇటు చూడండి, ఈయన ఏమన్నాడు? ఎలా జరుగుతుందన్నాడు. ఈమె ఎలాగంది? ఏమంది? ఎలా జరుగుతుందన్నాడు. ఈయన ఎందుకన్నాడు? నేను వృద్ధుణ్ణి, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుందని. ఈమెమందంటే, అసలు పెళ్ళే కాల, నిశ్చితార్థమైంది, పురుషుని సాయం లేకుండా నేనెలా గర్భవతి అవుతా? ఈయన ఎలాగా? ఈమె మళ్ళీ చెప్పండి, హౌ అనండి, అది కొంచెం బాగుంది. ఈయన అన్నాడు, అమ్మయ్యా ఎలాగనలేకపోతున్నారు కదమ్మా మీరు. ఈయన అన్నాడు హౌ, ఈమంది హౌ, ఇద్దరు అన్నారు హౌ, ఎలాగా? ఈమె ఎలా? కానీ ఈయనేమో మోగోని చేసింది దేవదూత, ఈమెనేమో బొజ్జగించి అర్థమయ్యేటట్టు చెప్పింది. ఎంత పక్షపాతం అండి మోగోళ్ళు అంటే. ఏమండి, అదే బుజ్జగించవచ్చుగా ఈయన కూడా, కానీ బుజ్జగించకుండా మూగడైపోయాను కాక. ఈమెనేమో, లేదు నాన్న, నా బంగారు తల్లి, ఎలా కాదమ్మా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా. అలాగా? అవునా అనుకుని చెప్పి ఓకే అంది. ఈయనేమో జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో సాఫ్ట్గా. మనం చూడండి, జకర్యాకేమో కఠినంగా, ఈమెకేమో. ఎందుకని? మా స్కూల్లో కూడా అంతేనండి, హోంవర్క్ రాసుకుని రమ్మనేవాళ్ళు. మా కో ఎడ్యుకేషన్, అబ్బాయిలు అమ్మాయిలు ఉండేవాళ్ళు. మేము 40 మంది ఉండేవాళ్ళు, 20 మంది ఉండేవాళ్ళు. హోంవర్క్ చేయకపోతే మమ్మల్ని పిలిచి ముందర నిలిపి కర్రతోను డస్టర్ పోతే పట్ట కొట్టేసేవాడు మా హిందీ మాస్టర్. ఆడోళ్ళనేమో రేపు రాసుకురండి అమ్మా అనేవాడు. మాకెలాగుండేదంటే, మాట్లాడితే మళ్ళీ కొట్టేస్తాడు. అందువల్ల ఏం మాట్లాడే వాళ్ళం కాదు మేము. ఒకరోజు తట్టుకోలేక, సార్ ఇది బాగోలేదు సార్, మేము రాయకపోతేమో కొట్టేస్తున్నారు, వాళ్ళదేమో నెక్స్ట్ వారం ఇస్తున్నారు. అరే వాళ్ళకి పనిష్మెంట్ కొత్త లెవెల్లో ఇస్తాను, 5 సార్లు ఇంటికి వెళ్ళి రాసుకురండి అమ్మ అనేవాళ్ళు. వాళ్ళని చూసేవాడు కదా ఆయన. ఇప్పుడు దేవుడు కూడా ఇదే చేసినట్టు ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అబ్బాయిది ఎంత సత్యమైనా సరే ఆడం వచ్చి అంటే చాలు, నువ్వు పక్క తప్పుకోయా ఏంటిదే. పోలీస్ స్టేషన్లో కూడా అలాగ అయిపోయిందండి బాబు.
కోర్టులోకి వెళ్ళి మగోడికి ఎంత అన్యాయం జరిగినా, ఆమె నన్ను కొట్టిందండి, ఆమె నన్ను పొడవటానికి వచ్చిందంటే, ఆ వచ్చి నాకేమి తెలియదంటే, అమ్మా ఈ నర చేయమ్మా. కోర్టులో కూడా అలాగైపోయింది, పోలీస్ స్టేషన్లో అలాగైపోయింది. దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు ఏంటంటే, ఇక్కడేమో జకర్యాని మోకోడు చేసి ఈవిడేమో వదిలమ్మ బుద్ధకిచ్చాడు. ఇదేంటండి బాబు, ఈయనకేమో హార్ట్ ట్రీట్మెంట్, ఈమెకేమో సాఫ్ట్ ట్రీట్మెంట్. అదేదో ఆయన కూడా చేయొచ్చుగా, ఈయనకి ఆ స్కోప్ లేదుగా. ఈయనకి 80 ఈమెకి పెళ్ళి అవ్వలేదు. ఇద్దరికి ఈమెను సరి చేసిన దేవుడు, సాఫ్ట్గా ఇచ్చిన దేవుడు ఈయనకు కూడా ఇవ్వచ్చుగా. యేసయ్య కృపలో నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, జాయిస్, జాయలిన్. జాయిస్ 8వ తరగతి చదువుతుంది, జాయలిన్ యూకేజీ చదువుతుంది. ఇద్దరిని మా కుటుంబంలో అందరం ప్రేమిస్తాం, కౌగలించుకుంటాం. నాకన్నా గొప్పగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మనందరం చూస్తాం, నమ్మండి. మా కుటుంబంలో అందరం కౌగలి. కానీ వాళ్ళిద్దరిని డిసిప్లైన్ చేయడానికి, క్రమశిక్షణ నడిపించడానికి మేము జాయిస్ మీద అంటాం, జాయిలిన్ మీద వద్దు అలా కాదమ్మా, అలా కాదు బుజ్జకెత్తాం. ఈమెకేమో హార్డ్, గట్టి చెప్పండి, కఠినంగా ఉంటుంది, ఈమెకేమో సాఫ్ట్గా ఉంటుంది. మా జాయిస్ నాతో అడిగింది, వాళ్ళ అమ్మతో నాతో, ఏంటి మమ్మీ నన్నేమో గట్టి గట్టిగా అంటారు, చెల్లినేమో బొగ్గరు కొట్ట అంటారు. నేను చెప్పేది ఏంటి తెలుసా ఆమెకి, నువ్వు 8వ తరగతి, నీకు తెలుసు స్కూల్లో ఎలా ఉండాలో, నీకు తెలుసు చర్చిలో ఎలా ఉండాలో, నీకు తెలుసు కుటుంబంలో ఎలా ఉండాలో, నీకు తెలుసు చిన్నోళ్ళతో ఎలా ఉండాలో, నీకు తెలుసు పెద్దోళ్ళతో ఎలా ఉండాలో. కానీ నీ చిన్నామి ఈమెకేమీ తెలియదు. అందువలన నిన్ను కఠినంగా ఈమెని సాఫ్ట్గా, ఇదే దేవుడు చెప్పు. మీకు అర్థమైపోయింది యేసయ్య కృప వలన. ఉండండి, ఆర్ యు రెడీ? అరే ఇదే దేవుడు చెప్పేది. జకరియా నువ్వు ఎవరు తెలుసా? నువ్వు ఒక పాస్టర్వి. వృద్ధాలు మీరిద్దరు వృద్ధులు అనుకుంటున్నారు. అబ్రహాం గురించి నువ్వు ప్రసంగం చేశావు, శారమ్మ గురించి నువ్వు ప్రసంగం చేశావు, ఇస్సాకు గురించి నువ్వు ప్రసంగం చేశావు, రిబకా గురించి నువ్వు ప్రసంగం చేశావు, యాకోబు గురించి ప్రసంగం చేశావు, రాగేల్ గురించి ప్రసంగం చేశావు. అప్పుడు నువ్వు చర్చిలో ఏం చెప్పావు తెలుసా? దేవుడు వృద్ధులను దర్శించి 190 వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. నేను నీకు ఇవ్వలేనా? నువ్వు ఎందుకు నమ్మట్లా? నువ్వు ఆమెకి తెలవదు, నీకు తెలుసు. నీకు కఠినంగా, ఈమెకి సాఫ్ట్గా. చర్చికి వచ్చిన నువ్వు 2 నెలల విశ్వాసి, వాక్యం వింటుండగా ఆ బాబు చెప్పింది జరిగిద్దా? సాక్ష్యం చెప్తుంటే అలా జరిగిద్దా అని 2 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, 3 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, సంవత్సరం బాప్టిజం తీసుకున్న విశ్వాసం అడిగితే పర్వాలా, 5 సంవత్సరాల నుండి వచ్చి, 7 సంవత్సరాల నుండి వచ్చి, 8 సంవత్సరాల నుండి వచ్చి, 30 సంవత్సరాల నుండి వచ్చి చర్చికి వచ్చి ఇది ఎలా జరిగిద్ది అని అడగకూడదు. నీకు విశ్వాసం వచ్చేయాలి. మాట తప్పని దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. చప్పట్లు కొడుతుండగా ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలల నుండి వాక్యం వింటున్నావు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడి మాట చెప్పమంటున్నాడు. నేను సిద్ధపడలా. ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలలు నేను వాక్యం వింటున్నావు, 30 సంవత్సరాలు నేను వాక్యం వింటున్నావు. నువ్వు బాధలు వస్తే ఆత్మహత్య చేసుకుంటావా? కొత్త విశ్వాసి చేసుకుంటాక అందం ఉంది. వాక్యం వింటున్నావు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? పట్టణాన్ని విడిచి పారిపోతావా? అమ్మా నాన్న విడిచి పారిపోతావా? పిల్లల్ని విడిచి పారిపోతావా? ఎంట్రం తాగుతావా? నిద్ర టాబ్లెట్లు వేసుకుంటావా? నో, నీకు ఒక ధైర్యం రావాలి. నేను బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. 2 చేతులు పైకి యేసయ్యానండి. నీ ఇల్లు బూడిదైపోయినా, నీ జీవితం బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడు ఉన్నాడు. అప్పులు పాలైపోయినా నన్ను లేపగలిగిన దేవుడు ఉన్నాడు. ఆర్ యు రెడీ? వాక్యం వింటున్నా నువ్వు, మీ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని మీ ఇద్దరు కలిసి చచ్చిపోతారా? అలాంటి తల్లి ఇక్కడ ఉందని దేవుడు చెప్పమంటున్నాడు. అప్పులు పాలైపోయావని కాగితం రాసి చచ్చిపోతావా? నో, నీకు హార్డ్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది. దానికి అర్థం మా పాపని బండరాయితో కొడుతున్నాను కాదు. దానికి అర్థం
నా దేవుడు ఎన్నడూ పక్షపాతి కాడు. పోలీస్ స్టేషన్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమేనండి. కోర్టులో పక్షపాతం ఉండొచ్చు, ఆమేనండి. స్కూల్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమేనండి. ఒక పాస్టర్గా నేను కొన్ని ఇంటికి వచ్చి కొన్ని ఇంటికి రాలేను, నాకు పక్షపాతం ఉండొచ్చు. ఒక పాస్టర్గా కొంతమందితో మాట్లాడగలను, కొంతమంది మాట్లాడలేను, టైం ఉండదు, పక్షపాతం ఉండొచ్చు. నా యేసయ్యకి ఎన్నడూ పక్షపాతం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన